హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజానికి ఎంపీ సీటు చాలా విలువైనది. ఎమ్మెల్యే అయితే ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతినిధి, అదే ఎంపీ అయితే పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతినిధి. పైగా ఢిల్లీలోని అత్యున్నత పార్లమెంట్లో మెంబర్గా అవుతారు. చాలా హుందా అయిన పోస్ట్, అంతేకాదు గౌరవం కూడా ఎక్కువే. అలాంటి ఎంపీ పోస్ట్ అంటే ఎందుకు ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు విముఖత ప్రదర్శిస్తున్నారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముందుగా చెప్పుకుంటే ప్రాంతీయ పార్టీల్లో ఎంపీ పోస్టులు ఉన్నవారి మీద ఆర్థిక భారాలు ఎన్నికల వేళ దండిగా పడుతున్నాయి. ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు ఆయన పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించుకునేందుకు ఆర్థికంగా అండగా ఉండమని బాధ్యత మోపుతున్నారు. అలా అందరి గెలుపు కోసం నిధులు వెచ్చింది తన గెలుపును కూడా వారిలో చూసుకుంటూ ఖర్చు పెట్టుకుంటే తడిసి మోపిడవుతుంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రోజుల్లో వచ్చి ఖచ్చితంగా 100 కోట్ల దాకా వేచాల్సి ఉంది. పోనీ అంత ఖర్చు పెడితే ఎంపీకి అధికారాలు ఉంటాయా అంటే లేవని అంటున్నారు. కనీసం తమ ఓటుకు తాము ఒక చిన్న అధికారి అయినా పోస్టింగ్ వేయించుకునే పవర్ లేకుండా పోయిందని అంటున్నారు. ఎంపీల గోల పెడుతున్నారు. అంతేకాదు ప్రతి చోట ఎమ్మెల్యే స్థానమైపోతుంది. వారన్నింటి ఉంటున్నారు, అన్ని రకాలుగా వారే కల్పిస్తున్నారు. దాంతో ఎమ్మెల్యేలకు గెలిచి ఏమి లాభం అని వైరాగ్యం అయితే రాను రాను చాలామందికి కలుగుతుంది. మరో విషయం కూడా ఉందంటున్నారు ఇందులో. అదేంటంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ నిధులు తగ్గించేశారని అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు తమను పట్టించుకోకపోవడంతో ఎంపీ ఎందుకన్న భావన చాలామందికి వచ్చేశారు. అందుకే ఈసారి అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎంపీ బరిలో చాలామంది వెతికి చూసినా నో అనే చెప్తున్నారు. హాయిగా తాము ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తామని టికెట్ ఉంటే ఇవ్వండి అని కోరుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలకు ఎంపీ అభ్యర్థులు దొరకడం కష్టమన్న భావనగా ఉంది అని అంటున్నారు. దాంతో ట్రెడిషనల్ పొలిటీషియన్ పక్కన పెట్టి పారిశ్రామికవేత్తల డబ్బులు ఉన్న వారి కోసం 2 ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. ఈసారి చాలా చోట్ల కొత్త అభ్యర్థులు కనిపిస్తారనే చూడొచ్చు.